నగరంలోని సందడిగా ఉన్న వీధుల గుండా వెళుతున్నప్పుడు ఎమిలీ తన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి డిస్కనెక్ట్ అయినట్లు భావించింది. ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది. ఆమె సంబంధం ముగిసింది మరియు ప్రపంచంలో తన స్థానాన్ని కనుగొనడానికి ఆమె కష్టపడుతోంది. ఆమె ఒక దెయ్యంలా గుంపుల గుండా తిరుగుతున్నట్లు భావించింది, కనిపించనిది మరియు అమూల్యమైనది. ఆమె ఎప్పుడూ తన కెరీర్ మరియు ఆమె సంబంధాల ద్వారా తనను తాను నిర్వచించుకుంది, మరియు అవి లేకుండా ఆమె కోల్పోయిన మరియు అనిశ్చిత అనుభూతి చెందింది. ఎమిలీ వీధుల్లో తిరుగుతూ ఆమె తల క్లియర్ చేయడానికి మరియు దిశను కనుగొనడానికి ప్రయత్నిస్తోంది. ఆమె వీధి ప్రదర్శకులు మరియు వ్యాపారులు వారి రోజును ఉద్దేశ్యంతో మరియు అభిరుచితో గడుపుతుండగా చూస్తూ వెళ్ళింది. ఆమె అసూయ యొక్క బాధను అనుభవించింది. ఆమె అదే ఉద్దేశ్యాన్ని అనుభవించాలని కోరుకుంటుంది. ఆమె ఒక మూల మలుపు తిరిగినప్పుడు ఎమిలీ ఒక చిన్న కమ్యూనిటీ గార్డెన్పై పొరపాటుపడింది. ఆమె ప్రకాశవంతమైన రంగులు మరియు పక్షులు పాడే ధ్వనికి ఆకర్షించబడింది. ఆమె తోట గుండా నడిచింది, దృశ్యాలు మరియు శబ్దాలను తీసుకుంటుంది మరియు ఆమెపై శాంతి అనుభూతి చెందడం ప్రారంభించింది. ఆమె కొంతమంది తోటమాలిని కలుసుకుంది. వారు ఆమెను ముక్తకంఠంతో స్వాగతించారు మరియు వారి కథలను ఆమెతో పంచుకున్నారు. ఎమిలీ వారి అభిరుచి మరియు అంకితభావంతో ప్రేరణ పొందింది. ఆమె తన ఉద్యోగం లేదా సంబంధాల ద్వారా తనను తాను నిర్వచించాల్సిన అవసరం లేదని, కాని తన స్వంత బలాలు మరియు ఆసక్తుల ద్వారా ఆమె గ్రహించింది. ఆమె తోట నుండి బయలుదేరినప్పుడు ఎమిలీకి నెలల తరబడి అనుభూతి చెందని ఆశాభావం కలిగింది. ఆమె ఇంకా చాలా దూరం ప్రయాణించవలసి ఉందని ఆమెకు తెలుసు, కాని ఆమె తన స్వీవిష్కరణ ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఆపై ఆమె ఎవరో లేదా ఆమె అక్కడికి ఎలా వచ్చిందో జ్ఞాపకం లేకుండా హాస్పిటల్ బెడ్లో మేల్కొంది.